హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. సో దయచేసి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జూలై నెల జీతాలు, పెన్షన్లు తాజా సమాచారం అండి. 22 జూలై ఉదయం 7 గంటల సమయానికైతే ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం కొత్త జీతాలకు గ్రీన్ సిగ్నల్ అండి. సో ప్రభుత్వం అయితే కొత్త జీతాలు అంటే 3.64% ఏదైతే డిఆర్లు పెరిగాయో బేసిక్లో, ఈ మటుకు బేసిక్ అయితే 3.64% అయితే పెరుగుతుంది. సో దీన్ని కొత్త జీతాలు అని అంటున్నాము. సో ఈ జూలై నెల నుంచి మనకు క్యాష్ రూపంలో వస్తుంది కాబట్టి, సో ఈ జూలై నెలకు సంబంధించి ఆగస్టు 1వ తేదీ అయితే అందుకోబోతాము. సో ప్రభుత్వం ఈ మేరకు అన్ని రంగం సిద్ధం చేసిందండి. ఇక రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్డ్ బిట్వీన్ 18th to 25th అంటే ఈ నెల 18వ తేదీ నుంచి డీడీఓలు లాగిన్ అయ్యి ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు, అలాగే పెన్షన్లకు సంబంధించిన బిల్లులు, జీతాల బిల్లులు అయితే అప్లోడ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో ఈ మేరకు డీడీఓలు అయితే ఈ పని చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఎస్టీఓలు కూడా అప్రూవల్ కూడా చేస్తూ ఉన్నారు. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన కొన్ని ట్రెజరీ పరిధిలో జూలై నెల జీతానికి సంబంధించిన పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. అంటే ఎస్టీఓ గారి చేత కూడా అప్రూవల్ పొంది మనకు పే స్లిప్స్లుగా డౌన్లోడ్ అవుతున్నాయి ఉద్యోగులకు అండి. సో అంటే ఇది మనము ప్రాసెస్ అనేది చాలా వేగవంతమైందనేది చెప్పుకోవచ్చు, కంపేర్ విత్ గతంతో కనుక పోల్చినట్లయితే. సో మోడల్ స్కూల్ రెగ్యులర్ టీచర్స్ కమిటీ, ఏపీ మోడల్ స్కూల్ రెగ్యులర్ ప్రిన్సిపల్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు 101-011 హెడ్ ఆఫ్ అకౌంట్ జీతాలను జూలై నుంచి 101 హెచ్ఓఏ జీతాల విడుదలకు ఉత్తర్వులు. సిబ్బందిని కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో మెర్జ్ చేస్తూ ఉత్తర్వులు. సో ఈ విధంగా 010 పద్దు ప్రకారంగా అయితే మోడల్ స్కూల్ రెగ్యులర్ టీచర్ల కమిటీకి సంబంధించి రెగ్యులర్ ప్రిన్సిపల్స్కు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు వీళ్ళందరికీ కూడా 0101 పద్దు ప్రకారం అయితే జీతాలను చెల్లించడం జరుగుతుందండి. ఇక డిఏ అప్డేట్. డిఏ అనేది కొత్త డిఏ 3.64% అయితే పెరిగింది. అప్డేట్ నిధి వెబ్సైట్లో కూడా మనకు ఈ మేరకు అయితే మనము చెక్ చేసుకోవచ్చు అని, మన పే స్లిప్లో మనం చెక్ చేసుకున్నట్లయితే నిధి యాప్లో మన పే స్లిప్స్ కనుక డౌన్లోడ్ చేసుకొని, సో అక్కడ మనకు ఈ అప్డేట్ అయిన అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. గతంలో 30.03 ఉండేది, ఇప్పుడు 33.67% అయితే చేరుకోవడం జరిగింది. నిధి పోర్టల్ నందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జూలై 1, 2024 నుంచి డిఏ రేట్ అనేది 33.67%గా అప్డేట్ అయినట్టు అందరూ గమనించండి. ఉద్యోగులకైతే డిఏ, పెన్షనర్లకైతే డిఆర్. ఇక జూలై 1, 2024 నుంచి పెరిగిన డిఏ అనేది అమల్లోకి వచ్చింది. సో ఇక సిపిఎస్ పాక్షిక ఉపసంహరణ అంటే సిపిఎస్ ఉద్యోగులు సిపిఎస్ అకౌంట్లోని ప్రాణ అకౌంట్లో పార్షియల్ విత్డ్రా కోసం కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఉద్యోగి ప్రాణ అకౌంట్లో ఉన్న మొత్తంలో ఉద్యోగి చందాలు మాత్రమే గరిష్టంగా 25% వరకు ఉపసంహరించుకోవచ్చు. మొత్తం సర్వీస్లో కేవలం 3 సార్లు మాత్రమే ఈ ఉపసంహరణ అనేది చేసుకునే దానికి వీలవుతుంది. మరియు ఒక్కొక్క ఉపసంహరణకు అంటే పార్షియల్ విత్డ్రాకి 5 సంవత్సరాల గ్యాప్ అయితే ఉండాలి. గతంలో 25% విత్డ్రా చేసిన వారు ఆ తేదీని మిగిలిన 75%కి లాక్ అయిపోతుంది. అంటే పాక్షిక ఉపసంహరణ చేసిన తేదీ నుంచి మిగిలిన మొత్తాన్ని తదుపరి పాక్షిక ఉపసంహరణకు మాత్రమే ఉపయోగించుకోగలరు. 25% వరకు గరిష్టంగా అయితే ఉపసంహరించుకోవచ్చండి. ఇక పెన్షనర్స్ యొక్క పెన్షన్ జీతాల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్స్ యొక్క బిల్స్ అప్లోడ్ అవుతున్నాయి, కానీ ఇంకా పెన్షనర్స్ సంబంధించి పే స్లిప్స్ డౌన్లోడ్ కావడం లేదు. సో మనకు ఈ పెన్షనర్స్ పే స్లిప్స్ కూడా 25వ తేదీ లోపల డౌన్లోడ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. పెన్షనర్స్ అయితే సిఎఫ్ఎంఎస్ సైట్లో మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి అయితే లాగిన్ అయిన తర్వాత మీరు మీ యొక్క పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకోగలరండి. ఉద్యోగులకు ట్రెజరీ ఐడి ఉంటుంది కాబట్టి నిధి యాప్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్లకు ట్రెజరీ ఐడి ఏమీ ఉండదు, సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే ఉంటుంది కాబట్టి సో మీరు మీ సిఎఫ్ఎంఎస్ ఐడిలో అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్ పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు, అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల ఎటువంటి తాజా అప్డేట్
న్యూస్ కోసమైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.